నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ టాప్ బ్రేకింగ్ న్యూస్. చిరంజీవి సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తానన్న రామ్ గోపాల్ వర్మ. చిరంజీవిని వరించిన పద్మభూషణ్, పద్మ సుబ్రహ్మణ్యం, బిందేశ్వర్ పాదక్లకు కూడా పద్మ విభూషణ్. వీళ్లు చిరంజీవితో సమానంగా నిలవడం తనకు థ్రిల్ కలిగించలేదన్న ఆర్జీవి. సామాన్యుడిలా ఆటోలో ప్రయాణించిన కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మరో ఆటోలో అనుసరించిన భద్రతా సిబ్బంది. యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ కు ఆటోలో వెళ్లిన కేటీఆర్. నేను కూడా సీమ బిడ్డనే, నాలో ప్రవహించేది కూడా సీమ రక్తమే అన్న చంద్రబాబు. పీలేరులో రా కదిలిరా సభ. వైసీపీ పాలనలో పేదల బ్రతుకులు చిందరం అయ్యాయంటూ చంద్రబాబు ధ్వజం. పాపాల పెద్దిరెడ్డి దోచిందంతా కక్కిస్తామంటూ వ్యాఖ్యలు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు అనవసరం అంటూ విమర్శలు. రేవంత్ రెడ్డిని కలిసిన హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు. రేవంత్ నివాసానికి వెళ్లిన వెంకటేష్, సురేష్ బాబు సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన దగ్గుపాటి సోదరులు. ముఖ్యమంత్రితో కాసేపు ముచ్చటించిన వైనం. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్న కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచిన కేసీఆర్ సమీప బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై 45,000 మెజారిటీతో విజయం. కామారెడ్డి నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన కేసీఆర్. తులం బంగారం కూడా ఇచ్చేలా అంచనాలు రూపొందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1 లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్న రేవంత్ రెడ్డి. నారా లోకేష్ యువగళానికి నేటితో ఏడాది పూర్తి. 2022 జనవరి 27న యువగళం ప్రారంభం. కుప్పంలో తొలి అడుగు వేసిన లోకేష్. ఆ తర్వాత ప్రతి అడుగు ఒక ప్రపంచం అయిందన్న టీడీపీ. యువగళం ఒక సంచలన చరిత్ర అంటూ ట్వీట్. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. టీడీపీ నేతలపై లాఠీచార్జ్. వరికే పూడిసెల ప్రాజెక్టు నిర్మాణం జరపాలంటూ టీడీపీ నేతల ధర్నా. అనుమతి లేదన్న పోలీసులు. టీడీపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట. జనసేనకు 30 సీట్లేనా అంటూ పొత్తులపై లేఖ రాసిన హరిరామ జోగయ్య. ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు. జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తే అదొక విఫల ప్రయోగం అవుతుందన్న జోగయ్య. పవన్ ఆశయ సాధనకు కనీసం 50 సీట్లు కేటాయించాలని డిమాండ్. జనసేన ఎదుగుదలకు టీడీపీయే అడ్డుగా ఉందా అంటూ ప్రశ్న. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేరు, వైఎస్ఆర్ అంటే ఈ ముగ్గురే అంటూ షర్మిల కొత్త నిర్వచనం. వైఎస్ఆర్ అంటే వైవి సాయిరెడ్డి, రామకృష్ణారెడ్డి అన్న షర్మిల. వైఎస్ జగన్ పాలనకు మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా. ఏ ముఖం పెట్టుకుని మహిళలను జగన్ ఓట్లు అడుగుతారని ప్రశ్న. వివిధ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ. కేరళ ఇన్ఛార్జిగా ప్రకాష్ జవదేకర్ నియామకం. తరుణ్ చుగ్కు జమ్మూ కాశ్మీర్, లదాఖ్ బాధ్యతలు. బెంగాల్కు మంగల్ పాండేను నియమించిన బీజేపీ. మా కుటుంబంలో 2 పద్మ విభూషణ్లు ఉన్నారంటూ ట్వీట్ చేసిన ఉపాసన. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్. మెగా కుటుంబంలో సంతోషాల హరివిల్లు. ప్రతాప్ సిరెడ్డి, చిరంజీవి కలిసిన ఫోటో పంచుకున్న ఉపాసన. గతంలో ప్రతాప్ సిరెడ్డికి పద్మ విభూషణ్. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉపాసన ట్వీట్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం మళ్లీ దరఖాస్తులు. మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ సూచన. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా మళ్లీ అప్లై చేయాల్సిందే. దరఖాస్తుల స్క్రూటినీ కోసం తప్పదంటూ అధికారుల వివరణ. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిలవనున్న సీతారామన్, మొరార్జీ దేశాయ్తో సమంగా 6వసారి సమర్పణకు సిద్ధమైన ఆర్థిక మంత్రి. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఎనర్జీ డ్రింక్లతో మేలు కన్నా కీడే ఎక్కువ అంటూ తాజా అధ్యయనంలో వెల్లడి. మానసిక సమస్యల రిస్క్ పెంచుతున్న పానీయాలు డిప్రెషన్ ముప్పును పెంచుతున్నాయన్న పరిశోధకులు. ఎక్కువ ఎనర్జీ డ్రింక్లు తాగే విద్యార్థులు చదువుల్లో వెనుకబడుతున్నారని వెల్లడి. టీ సైడ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి. మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారంటూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. 7 మంది ఆప్ ఎమ్మెల్యేలను కొనాలని చూశారని కేజ్రీవాల్ ఆరోపణ. పార్టీ మారితే 25 కోట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందన్న ఢిల్లీ సీఎం. లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరెస్ట్ అవుతారని బెదిరించారని ఆరోపణ. ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఆటోని ఢీకొట్టిన కార్. ఒడిశాలో 7గురు మృతి. సింగిల్ రోడ్డులో అతివేగంగా దూసుకువచ్చిన కార్ బైక్ను తప్పించే ప్రయత్నంలో ఆటోను ఢీకొట్టడంతో ఘోరం. సీసీటీవీలో రికార్డైన ప్రమాద ఘటన సోషల్ మీడియాలో వైరల్. యూట్యూబ్లో లైక్స్ కోసం లైవ్లో జంతువులను చంపుతున్న యువతి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో షాకింగ్ ఘటన. అనిగర్ మోల్సీ అనే 28 ఏళ్ల యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు. లైక్స్ కోసం లైవ్లో జంతు హింస, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కోస్తున్న వైనం. టెక్ సంస్థల్లో మళ్లీ మొదలైన లే ఆఫ్ల పర్వం. మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, స్విగ్గీలలో వందలాది మంది ఉద్యోగులు తొలగింపు. ఎడాపెడా ఉద్యోగులను తొలగిస్తున్న టెక్ సంస్థలు ఈ ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగులను నిద్రకు దూరం చేస్తున్న వైనం. మైక్రోసాఫ్ట్ గేమింగ్ నుంచి 1900 మంది అవుట్. టెక్నాలజీ, కాల్ సెంటర్, కార్పొరేట్ విభాగాల్లోని ఉద్యోగులపై స్విగ్గీ వేటు. నేడు భీమిలి సిద్ధం సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన జగన్. సంఘి వలసలో భారీ సభ, వేదికతో పాటు పెద్ద ర్యాంప్ ఏర్పాటు. క్యాడర్ అభిప్రాయాలను స్వయంగా తెలుసుకోనున్న జగన్. డొనాల్డ్ ట్రంప్ కు షాక్. పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు $83.3 మిలియన్ చెల్లించాలని కోర్టు ఆదేశం. అత్యాచారం చేయలేదని బుకాయించి ట్రంప్ తన ప్రతిష్టను దెబ్బతీశారంటూ జర్నలిస్ట్ జీనో కారోల్ దావా. ట్రంప్ను దోషిగా తేల్చి భారీ జరిమానా విధించిన న్యూయార్క్ కోర్టు. ట్రంప్ తనపై అత్యాచారం చేశాడన్న కారోల్ ఖండించిన మాజీ అధ్యక్షుడు. సికింద్రాబాద్లోని పీజీ హాస్టల్లోకి చొరబడిన దుండగుడు. పట్టుకొని చున్నీతో చేతులు కట్టేసిన అమ్మాయిలు. కిటికీలోంచి లోపలికి చొరబడిన యువకుడు. సైగ చేయడంతో భయభ్రాంతులకు గురైన విద్యార్థినీలు. హాస్టల్లో రక్షణ కరువైందంటూ అమ్మాయిల ధర్నా. అక్రమార్కుడు రెర్రా కార్యదర్శి బాలకృష్ణ సంబంధం లేని వ్యక్తులను బినామీలుగా పెట్టుకుని కోట్ల ఆస్తులు కూడబెట్టిన వైనం. బాలకృష్ణ నివాసంలో 2 రోజుల పాటు ఏసీబీ తనిఖీలు. గుట్టల కొద్దీ అక్రమాలు వెలుగులోకి. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్న అధికారులు. బినామీలతో ప్రత్యేకంగా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్న అవినీతి కొండ. రెండు లీటర్ల నువ్వుల నూనెను క్షణాల్లో తాగేసిన తొడసం ఆడపడుచు. ఆదిలాబాద్లోని ఉట్నూరు ఏజెన్సీలో ప్రారంభమైన నార్నూర్ కామ్దేవ్ జాతర. తొడసం వంశీయులు పూజలతో ప్రారంభం. వరుసగా రెండోసారి నూనె తాగిన మేస్ట్రం నాగబాయి చందు. నూనె తాగడం వల్ల మేలు జరుగుతుందని విశ్వాసం. మేడారం జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేద్దామన్న సజ్జనార్, వద్దన్న బట్టి విక్రమార్క. వచ్చే నెల 18 నుంచి 25 వరకు మేడారం జాతర. 6000 ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ. మహిళల నుంచి టికెట్ వసూలు చేస్తే ఆదాయం పెరుగుతుందన్న సజ్జనార్. అలాంటి పనులు వద్దన్న మంత్రి బట్టి విక్రమార్క. రంజీలో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ సంచలనం. 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీగా రికార్డ్. విండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచార్డ్స్ రికార్డ్ సహా మరికొందరు రికార్డులు బద్దలు. 39 ఏళ్ల క్రితం రవిశాస్త్రి సాధించిన అత్యంత వేగవంతమైన రికార్డును కూడా తుడిచిపెట్టేసిన తన్మయ్.
ఇద్దరు పద్మ విభూషణ్ల ఆత్మీయ కలయిక, పరస్పరం అభినందించుకున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి. వెంకయ్యనాయుడు, చిరంజీవులకు పద్మ విభూషణ్ గత రాత్రి ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం. వెంకయ్యనాయుడిని కలిసిన చిరంజీవి శాలువా కప్పి సన్మానం, చిరంజీవికి ఉత్తరీయం వీసిన వెంకయ్యనాయుడు. సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి భారత ప్రధానిగా ఉన్నారంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు. భారత్ అమలు చేస్తున్న విదేశీ విధానాల అసాధారణమున్న పుతిన్ భారత దూసుకు వెళ్లడానికి ప్రధాన కారణం మోదీ వంటి దృఢమైన నాయకత్వం ఉండడమేనని వ్యాఖ్య. మేక్ ఇన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చిందన్న పుతిన్. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల ద్వారా 135 కోట్ల ఆదాయం అందుకున్న తెలంగాణ ప్రభుత్వం. 1.5 కోటి పెండింగ్ చలాన్ల చెల్లింపుల ద్వారా భారీగా ఆదాయం. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 34 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16 కోట్ల రాబడి. 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకు 42.38% చెల్లింపులు. ఇక ఇవి ఇప్పటి వరకున్న బ్రేకింగ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.